హలో అండి, వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. నా పేరు వాణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణివర్ధన్. నేను పెట్టే వీడియోస్లో అన్విత కనిపించిందంటే చాలు అందరూ కూడా మేకప్ వీడియో చేయండి అని చెప్పేసి కామెంట్స్ వస్తున్నాయి. సో వాళ్ళ కోసమైతే ఈ వీడియో చేశాను. సో ముందుగా నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళకి నేను ఇచ్చే గివ్ అవే ఎలా ఇస్తాననేది వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళ కోసం ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ చూసే వాళ్ళు కూడా తప్పకుండా లైక్ చేయండి అబ్బా. కామెంట్స్ ఇస్తున్నారు కానీ లైక్స్ అయితే ఇవ్వట్లేదు. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా వాల్యుబుల్. కొత్తగా చూసే వాళ్ళైనా ఆల్రెడీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైనా సరే, నేను పెట్టే వీడియో కంటెంట్స్ మీకు నచ్చితే జెన్యూన్గా లైక్ అండ్ కామెంట్ ఇచ్చేయండి అబ్బా. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో ఇప్పుడు గివ్ అవే ఎలా ఇస్తానో చెప్పేస్తాను. నా ఛానల్ని చూస్తూ, అంటే నేను పెట్టే వీడియోస్ కంటెంట్స్ చూస్తూ మీకు నచ్చితే లైక్ అండ్ కామెంట్ ఇచ్చారనుకోండి, ఎవరి ఛానల్ నుంచి అయితే ఎక్కువ లైక్స్ కామెంట్స్ వచ్చాయో వాళ్ళని నెలకొకసారి, అంటే మొన్న డిసెంబర్ 10th ఇద్దరిని సెలెక్ట్ చేసి వాళ్ళకి గివ్ అవే అయితే ఇచ్చేసాను. అలానే జాన్ 10th ఇస్తాను. మీరు లైక్స్ అండ్ కామెంట్స్ ఇవ్వడం ద్వారా నాకు వచ్చిన అమౌంట్లో కొంత అమౌంట్ని గివ్ అవే ద్వారా మీకే ఇవ్వాలనుకుంటున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో కంప్లీట్గా చూసి మీకు నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేసేయండి. హాయ్ గైస్. సో నన్ను చాలామంది రీసెంట్గా అడుగుతున్నారు కదా, సో మేకప్, ఒక సింపుల్ మేకప్ ఎలా చేస్తానని చూపిమని. ఈరోజు నేను నా ఫ్రెండ్ బర్త్డేకి అని బయటకు వెళ్తున్నాను. సో ఎలాగో రెడీ అవుతున్నాను కదా అని చెప్పేసి చూపిస్తున్నాను. సో ఫస్ట్ అయితే నేను నార్మల్గా చాలామంది అనుకుంటారు సన్ స్క్రీన్ ఎండలో వెళ్తేనే రాసుకోవాలి కదా అని, లైక్ మై బ్రదర్. సో వాడికి పొద్దున్నే క్రికెట్కి వెళ్తున్నప్పుడు సన్ స్క్రీన్ రాసుకుని వెళ్ళమంటాను. సన్ రాదు కదా అప్పటికి, ఎందుకు రాసుకోవాలి అని అంటాడు. సో అలాంటి థింకింగ్ వాళ్ళు ఉంటారు కదా. సో చెప్తున్నాను దట్ సన్ ఉన్నా లేకపోయినా కూడా యూవీ రేస్ అనేవి లైక్ ఎన్వైరన్మెంట్లో ఉంటాయి విచ్ విల్ ఎఫెక్ట్ అవర్ స్కిన్. సో అందుకని సన్ స్క్రీన్ మస్ట్. మీరు బయటికి వెళ్ళినా ఇంట్లో ఉన్నా ఎక్కడికి వెళ్ళినా సన్ స్క్రీన్ మాత్రం కంపల్సరీగా రాసుకోవాలి. అండ్ బయటికి వెళ్ళటమే కాదు, నార్మల్గా ఫోన్స్ వల్ల వచ్చే రేడియేషన్స్ కూడా మన స్కిన్కి చాలా ఎఫెక్ట్ అవుతాయి. సో స్కిన్ అనేది డ్యామేజ్ అవే ఛాన్సెస్ ఉన్నాయి. సో స్క్రీన్ టైం తగ్గించుకోవడం చాలా మంచిది. అండ్ ఈ జనరేషన్లో చాలామంది స్క్రీన్ మీద ఉంటున్నారు కాబట్టి ఆల్మోస్ట్ ఎవ్రీ వన్. సో స్క్రీన్ టైం తగ్గించుకోండి. అండ్ స్కిన్ కేర్ విషయానికి వస్తే, సో ఫస్ట్ నేను ఒక మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్తో నార్మల్ స్కిన్ కేర్ అయితే ఫినిష్ చేశాను. ఫేస్ వాష్ చేశాక ఈ ఎమోలిన్ మాయిశ్చరైజర్ అండ్ ఈ యాక్నే యూవీ అనే సన్ స్క్రీన్, రెండు నేను మెడికల్ షాప్లో తీసుకున్నదే, ఎక్కడైనా దొరుకుతాయి. సో యూ గైస్ కెన్ ట్రై దిస్. ఐ రియలీ లైక్ బోత్ ఆఫ్ దెమ్. ఆల్మోస్ట్ ఒక 4 months నుంచి వాడుతున్నాను ఈ రెండు. అండ్ ఐఎమ్ లైక్ లవింగ్ బోత్ ఆఫ్ ది ప్రోడక్ట్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఒక్క నిమిషం నేను పాజ్ పెడుతున్నాను ఈ వీడియోకి. సో నా డౌట్ క్లియర్ చెయ్యి. నువ్వు అన్నావు కదా ఈ జనరేషన్ పిల్లలు ఎక్కువ ఫోన్స్ ల్యాప్టాప్స్ యూజ్ చేస్తున్నారని, అందరికీ చెప్తున్నావు, మరి నువ్వేం చేస్తున్నావు? నేను అదే చెప్తున్నా, నేను వాడతాను. బట్ నేను ల్యాప్టాప్స్ అంతకు యూజ్ చేయను. జస్ట్ వర్క్ కానీ స్టడీస్ విషయంకి వస్తే ఐ యూజ్ ల్యాప్టాప్. ఫోన్ వాడతాను, ఐ అగ్రీ. అంటే సోషల్ మీడియాలో ఏమైనా కాంటెంట్ చేస్తున్నప్పుడు ఇన్వాల్వ్ అవ్వాలి కదా. బట్ తగ్గిస్తాను, లైక్ ఆ పని మాత్రమే చేస్తాను, ఎక్స్ట్రా పని చేయను. ఫోన్లో అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాను. ట్రై చేయండి. ఆఫ్కోర్స్ ఫోన్ లేకపోతే ఏది అవ్వదు ఈ కాలంలో, బట్ అవాయిడ్ చేయడం బెటర్. ఓకే, సో ఈ స్కిన్ కేర్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి కన్సీలర్. నేను నార్మల్గా కన్సీలర్ ఒకటే వేస్తాను. ఫౌండేషన్ అది ఫుల్ పెళ్ళికి అలాంటి వాటికి ఏమైనా అవసరం అవుతే అప్పుడు మాత్రమే ఫౌండేషన్స్ రాస్తాను. నార్మల్గా అయితే జస్ట్ కన్సీలర్ అనమాట. సో ఏ కన్సీలర్ వాడతానో ఇంత సైజ్ అమౌంట్ ఆఫ్ సన్ స్క్రీన్ నేను ఈక్వల్గా అప్లై చేసుకుంటున్నా. నా ఫీలింగ్ ఇలా డాప్ చేస్తే స్కిన్ లోపలికి బాగా అబ్జర్వ్ అవుతుంది. సో నార్మల్గా ఇవి నేను ఎవ్రీడే వేసుకోను అనమాట. జస్ట్ ఎక్కడికైనా బయటకు వెళ్తున్నప్పుడు అలాంటి టైమ్స్ అప్పుడే వేసుకుంటాను. ఈ కన్సీలర్ అవన్నీ అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తా. కానీ అంటే నార్మల్గా కాలేజ్కి అలా వెళ్తుంటే జస్ట్ ఒక సన్ స్క్రీన్తో ఆపేస్తాను. లైక్ మీరు బయటికి వెళ్ళాలి, కొంచెం మేకప్ వేసుకున్నట్టు తెలియాలి అని అనిపిస్తే మాత్రమే సన్ స్క్రీన్ వాడండి. కన్సీలర్ వాడండి. లేకపోతే సన్ స్క్రీన్తో ఆపేసేయండి. బికాజ్ స్కిన్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది మీరు పొద్దాకలా మేకప్ వేసుకుంటా ఉంటే. సో ఓకే, సన్ స్క్రీన్ పెట్టాక ఒక 2-3 minutes అలా ఉంటాను అనమాట, స్కిన్ అబ్జర్వ్ చేసుకుంటుందని. అండ్ మీరు చూస్తుంటే సన్ స్క్రీన్ రాసుకోవటం రాసుకున్న నెక్స్ట్ సెకండ్ గ్లో అనేది తెలుస్తుంది ఫేస్లో. అండ్ నేను జస్ట్ ఇక్కడ బ్లాక్ స్పాట్స్ కవర్ చేయడానికి మాత్రమే కన్సీలర్ వేస్తున్నాను. నేను యూజ్ చేసేది మేబెలిన్ ఫిట్ మీ కన్సీలర్ షేడ్ 40.
నేమ్ వచ్చి క్యారమెల్. సో మీకు షేడ్ కావాలంటే ఆన్లైన్ కన్నా నా ఫీలింగ్ స్టోర్కి వెళ్ళి షేడ్ చెక్ చేసుకుంటే మంచిది. మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది అండ్ సెట్ అవుతుంది కూడా. సెట్ అవుతుందో లేదో తెలుస్తుంది, సెట్ అవుతుందో లేదో అని బాగా తెలుస్తుంది. స్పాట్స్ అవే పింపుల్స్ మీద పెట్టకు, పెడితే ఎక్కువ అవుతుంది. యాక్టివ్ పింపుల్ మీద అయితే పెట్టను, నార్మల్ మచ్చలు ఉన్న వాటి దగ్గర పెడతా. సో నేను అంతకుముందు ఇలా అప్లై చేసిన నెక్స్ట్ సెకండ్ డాబ్ చేయడం స్టార్ట్ చేసేదాన్ని, దట్ డ్రై అయిపోతే మంచిగా స్మజ్ అవ్వదని చెప్పేసి నేను చేత్తోనే స్మజ్ చేస్తాను. కానీ మొన్న ఒక ఇన్స్టాగ్రామ్ అని ఫాలో అవుతాను మేకప్ ఆర్టిస్ట్. సో ఆయన చెప్పటం వల్ల నాకు అర్థమైంది ఏంటంటే, మనము రాసిన నెక్స్ట్ సెకండ్ అది డ్రై అవ్వకుండా స్మచ్ చేస్తే కవరేజ్ మంచిగా ఇయ్యదు కన్సీలర్ అనేది. సో వేసుకున్నాక ఒక 1 minute ఆగాక స్మచ్ చేస్తే కవరేజ్ కన్సీలర్ అనేది బాగా వర్క్ అవుతుంది. సో నార్మల్ కన్సీలర్ ఒకటే కాదు, మనం స్టెప్ బై స్టెప్ ఇప్పుడు స్కిన్ కేర్ లైక్ మాయిశ్చరైజర్ నుంచి సన్ స్క్రీన్ కి మధ్యలో ఒక 1 minute గ్యాప్, సన్ స్క్రీన్ నుంచి కన్సీలర్ కి మధ్యలో ఒక 1 minute గ్యాప్ టైం తీసుకొని స్లోగా చేస్తే మేకప్ అనేది బాగా సెట్ అవుతుంది. హడావిడిగా టైం లేదు, త్వరగా చేసేయాలంటే ప్యాచ్ వర్క్ లాగా అయిపోతుంది అనమాట. సో మీరు నెక్స్ట్ కాసేపు ఆగాక ఫేస్కి ఏమైనా స్వెట్ అలాంటిది ఏమైనా వచ్చినా కూడా ప్యాచ్ వర్క్ అనేది బాగా తెలుస్తుంది. సో మేకప్ ఇస్ అన్ ఆర్ట్. సో మనం స్లోగా స్టెప్ బై స్టెప్ టైం తీసుకొని చేస్తే అవుట్పుట్ బాగా ప్రిటీగా కనిపిస్తాము. సో ఈ టిప్ ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసి ఉంటుంది, బట్ జనరల్ టిప్స్ తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్తుంది. దీన్ని ఇప్పుడు బ్లెండ్ చేద్దాం. జస్ట్ డాబ్ చేయాలంటే ఇలా క్రీమ్ పూసినట్టు ఇలా పోయకూడదు, ఎందుకంటే సగం ప్రోడక్ట్ చేతికి అంటుతుంది అలా చేస్తే. ఇలా డాబ్ చేస్తే స్కిన్ లో అబ్జర్వ్ అవుతుంది. ఇంక్ జ్యూస్ తాగాక ఆల్మోస్ట్ 1 month అయింది. ఈ యాక్టివ్ యాక్నే చూడండి ఇప్పుడే స్టార్ట్ అవుతుంది రావటం. సో మళ్ళీ ఆ జ్యూస్ రొటీన్కి వెళ్ళిపోవాలి ఇప్పుడు. అండ్ ఫేస్తో పాటు లిప్స్ని కూడా అంతే కేర్ తీసుకోవాలి. లిప్స్ ప్లస్ వింటర్ అవడం వల్ల క్రాక్స్ వచ్చేసి డార్క్ అయిపోతాయి లిప్స్. సో లిప్ బామ్ వేసుకోవటం మర్చిపోకండి. ఎప్పుడు లిప్ బామ్ నార్మల్గా మేకప్ వేసుకోకపోయినా లిప్ బామ్ అనేది మస్ట్. ఓకే, ఐలైనర్ పెట్టేస్తాను. లిప్స్టిక్ వేసుకొని ఇంకా పర్ఫ్యూమ్ వేసుకుంటే డన్. గెట్ రెడీ విత్ మీ అయిపోయింది. లిప్స్టిక్ చూపిస్తా. ఓకే, నెక్స్ట్ లిప్స్టిక్ వచ్చేసి మ్యాక్ డాన్స్ విత్ మీ అనే షేడ్ రెడ్. అమేజింగ్ రెడ్ ఇది. ఇది నా ఫేవరెట్ రెడ్ యాక్చువల్లీ, కానీ ఈ అవుట్ఫిట్కి చాలా ఎక్కువ అనిపిస్తుంది. సో కొంచెం తీసేద్దాం. ఓకే, ఇది బెటర్గా ఉంది. జస్ట్ ఒక టిష్యూ తీసుకొని అని వైప్ చేస్తే నాకు కావాల్సిన షేడ్ వచ్చింది. బట్ ఇది బాగుంది. సేమ్ లిప్స్టిక్ కానీ తక్కువ వేసాను అంతే. మ్యాక్ డాన్స్ విత్ మీ అని 102 షేడ్ నంబర్. డిస్క్రిప్షన్లో ఇవ్వచ్చా? యా, నైకా లింక్ పెడతా. అండ్ నెక్స్ట్ ఈ విక్టోరియా సీక్రెట్ పర్ఫ్యూమ్ కట్టుకుందాం. ఇది నిన్ననే మా అత్త దగ్గర తీసుకున్నా. అత్త వాడుతుంటే లేదు, అత్త వచ్చి తీసుకో, నేను నా దగ్గర ఎలాగో వాడట్లేదు, నాతో పాటు బ్యాగ్లో తిరుగుతుంది కానీ గుర్తుండట్లేదు పర్ఫ్యూమ్ వేసుకోవాలని, నువ్వు తీసుకో అని చెప్పేసి ఇచ్చింది. అండ్ షీ నోస్ దట్ ఐ లవ్ విక్టోరియా సీక్రెట్. లాస్ట్ టైం కూడా ఒకటి వాడుతుంటే తీసుకొచ్చేసాను అప్పుడు, ఇంక అందుకని ఇది కూడా ఇచ్చేసింది. నైస్ స్మెల్. బాత్ అండ్ బాడీ వర్క్స్ మ్యాజిక్ ఇన్ ది ఎయిర్ అనే బాడీ లోషన్. సో మనం ఒంటికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో, అది ఫేస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో బాడీకి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అండ్ వింటర్స్ కదా, మాయిశ్చరైజర్. ఇలాంటి యూజ్ అండ్ త్రో రేజర్స్ అనమాట. యాక్చువల్లీ యూజ్ అండ్ త్రో అంటారు కానీ ఒక 3-4 times వాడచ్చు, కానీ దాని తర్వాత ఆపేయండి. లైక్ అంటే వేరే తీసుకోండి, బికాజ్ ఈ బ్లేడ్స్కి వచ్చేసరికి రస్ట్ అలాంటివన్నీ పడతాయి. సో ఎక్కువ సార్లు అదే వాడటం ఇస్ నాట్ సేఫ్. యాక్నే కూడా వస్తుంది.
సో ఒక 3-4 టైమ్స్ యూస్ చేసేసి యూ కెన్ చేంజ్ అనదర్ రేజర్. ఇది ఒక ప్యాక్ ఆఫ్ 3 వస్తాయి, ఎక్కడైనా దొరుకుతుంది, నార్మల్ స్టేషనరీ షాప్ ఆల్సో. సో ఒక 45 డిగ్రీ యాంగిల్లో ఇలా తీసుకుంటాను. సరే డైరెక్ట్ గా చెప్పేయాలా అంటే ఏమైనా అప్లై చేయాలా? అలోవెరా జెల్ అలాంటివి ఏమైనా మాయిశ్చరైజర్ కానీ ఈజీగా స్మూత్ గ్లైడ్ అవ్వడానికి ఏమైనా అలోవెరా జెల్ పెడితే ఈజీగా గ్లైడ్ అవుతుంది. సో కట్స్ అనేవి రావు. సో ప్రాక్టీస్ చేస్తే అదే. సైడ్ అయితే నేను తీసుకోలేదు, అలానే ఉంటాయి హెయిర్, సైడ్ హెయిర్ అంతా. జస్ట్ అప్పర్ లిప్ చేసుకుంటే ఐబ్రోస్ నా పార్లర్కి వెళ్తాను, థ్రెడ్డింగ్ చేయించుకుంటాను, అంతే. ఫైనల్ లుక్ యా రెడీ. ఇంకా నేను ఆల్రెడీ లేట్ అయిపోయాను. ఫ్రెండ్స్ కింద ఫోన్ ఉంది, ఫ్రెండ్స్ కాల్ చేస్తున్నారేమో. విల్ గెట్ రెడీ, విల్ హరీ అప్. ఓకే, దిస్ ఇస్ ద ఫైనల్ లుక్. సో హెయిర్ యాక్చువల్లీ అమ్మ పెట్టిన ఫేస్ ప్యాక్ పెట్టుకొని ట్రై చేశాను, ఇప్పుడే వాష్ చేశాను. సో ఇలా వదిలేస్తే అదే హెయిర్లోకి వెళ్తే ఎలాగో ఆరిపోతుంది. అది రిజల్ట్ ఎలా ఉందో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, నాకు ఎలా పని చేస్తుందని. ఎందుకంటే ఒక్కొక్క హెయిర్కి ఒక్కొక్కలాగా ఉంటుంది. సో అమ్మకైతే బాగా పనిచేసింది. నేను ఈరోజు పెట్టుకున్నాను, చూద్దాం ఎలా. లాస్ట్ టైం పెట్టుకున్నాను అంటే ట్రై చేస్తామంటే మీకు యాక్చువల్గా దాని రిజల్ట్ తెలుస్తుంది కదా. సో ఒకసారికి చెప్పలేము. యా నా హెయిర్ చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఓకే బాయ్ గైస్, నేను వెళ్ళాలి ఇప్పుడు. ఫ్రెండ్స్ కాల్స్ మీద కాల్స్ చేస్తున్నారు, బర్త్డే పార్టీకి వెళ్ళాలి. సరే వెళ్ళినప్పుడు ఇలా బూరెలు తిని వెళ్ళాలన్నమాట. అత్త చేసింది బూరెలు. సరే బాయ్. better उसको पता dad is like a bit more to the barber is like cut a bit more. What is going on in which ways? Anna? I met You don't have to go. I met and క్రికెట్ కోచింగ్కి వెళ్తున్నాడు, ఎండకి వెళ్తున్నాడు కదా పాపం, తమ్ముడికి ప్రొటెక్ట్ చేయడానికి సన్ నుంచి. ఏం చేస్తున్నావు? స్కిన్ కేర్ చేస్తుంది. నేను రోజు వచ్చి డిప్రెస్ అయిపోతున్నాను, నల్లగా అయిపోతున్నాను. పాపం ఈ ఏజ్కి ఎన్ని కష్టాలు వచ్చినాయి. అందుకే విల్ ప్రొటెక్ట్. మూస్తున్నా ఒక మీద, మనం నోట్ల మీద. ఇంతకీ నువ్వు నిన్న హెయిర్ ప్యాక్ పెట్టుకున్నావు కదా అన్విత, ఎలా ఉంది? అసలు అమ్మ హెయిర్ కండిషన్ అంటే నాకు ఇన్ జనరల్ ఇష్టం అనమాట. సో ఆ హెయిర్ ఎప్పటికీ లైక్ ఇప్పుడు వచ్చింది నాకు ఆ హెయిర్ కండిషన్. ఇన్ని రోజులు ఫ్రీజీగా ఉండేది. అండ్ మేబీ ఆ ప్యాక్ పెట్టుకోవటం వల్ల లేదంటే ఏమో ఆల్ ఆఫ్ అ సడన్ నీ హెయిర్ స్టైల్ వచ్చేసింది నాకు. ఎందుకు పైకి వచ్చితే నొప్పి నాకు ఏమవుతుంది అన్విత? అలా పెట్టుకో. సో మేబీ ఆ ప్యాక్ వల్ల కూడా అవ్వచ్చు. మంచిగా సిల్కీగా ఉంది హెయిర్, నాకు ఇష్టం ఇలా. సో ఐమ్ హ్యాపీ. నా హెయిర్ ఇష్టం అంట. అంతకుముందంతా కూడా నాకు హ్యాపీ. అంతకుముందంతా కూడా దానికి ఎంత తిక్కున్న హెయిర్ కండిషన్ అనేది నాది బాగుంటుందంట, నచ్చిద్దంట. అవును వదిలే అన్విత, నెక్ పెయిన్ వస్తుందమ్మా, వదిలే కొంతసేపు ఆగు. టోపీ పట్టుకెళ్ళి క్యాప్. చూపి ఫేస్. సో ఇక ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తూ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్.